తండ్రి, పరిశుద్ధుడైన దేవానికే స్తోత్రాలు. మీరిచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. మీ సన్నిధిలో చేరి రావటం అనేది నా మటుకు నాకైతే ఒక ధన్యత. ఇది నా జీవితంలో మీరిచ్చిన మరొక చక్కని అవకాశం. నేను నీ నిత్యత్వం కొరకే చక్కగా సిద్ధపడటానికి, నా కొరకై ముందుగానే తలుపు వేపు వడక మునిపే తలుపు తీసి ఉండగానే నాకు మరొక అవకాశం ఇది. నన్ను ప్రభ నెట్టివేయక మునిపే నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన చక్కని అవకాశం మరొకటి ఇది. దయగల ప్రభ, నా జీవితాన్ని బట్టి నా మీద కోపపడక మునిపే మీరు నాకు ఇస్తున్న మరొక చక్కని అవకాశం ఇది. నిన్ను కొనియాడుతున్నాను. నా జీవితంలో ఉన్న లోపములను చక్కదిద్దుకోవటానికి కొరకే మీరు నాకు ఇచ్చిన మరొక చక్కని అవకాశం. నీ కనుదృష్టికి నేను ఎలాగ ఉన్నానో చూసుకోవటానికి కొరకే నా కొరకు ఇచ్చినట్టుగా చక్కని అవకాశం ఇది. నిన్ను ప్రభు ఆరాధిస్తుంటున్నాను. నన్ను ఇంతగా ఎవరు ప్రేమించరు. నా పరిస్థితులను బట్టి నన్ను ఇంతగా ప్రభు ఎవరు కూడా నన్ను క్షమించరు. మీరు పరమందు దేవుడు అయినావు కనుక నన్ను ఓర్చుకుంటున్నావు, భరించుకుంటున్నావు అంతే. మరొకసారి నిన్ను ఏడ్పించేవాడిగా కాక, మిమ్మల్ని బాధించేవాడిగా కాక, మిమ్మల్ని దుఃఖపరిచేవాడిగా కాక, మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను సరైన విధముగా ఉంటూ మిమ్మల్ని ఆనందింపచేసేవాడిగా నేను ఉండటానికి కొరకే నన్ను సిద్ధపరిచాను. ఇంకా ఎవరైనా రావాలని ఆశ కలిగి ఉంటే వారి కొరకు నువ్వు ప్రార్థిస్తుంటున్నావు. నీ ఆత్మచేత సంధించాను. నీకే అప్పగించుకుంటూ నీ మాటలను నా నోట ప్రభు ఉంచాను. నా ప్రభును నా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఓడొచ్చే నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి, ముందుకు రండి. నేను ప్రార్థన చేసిన దాకా రట్టను ఉంటాను అట్లా. సరే, కూర్చోండి. ఓబాద్య గ్రంథం చదువుకుందాం. మన భాగం 15వ చరణం మనం చదువుకుందాం కలిసి. చరణం. యెహోవా దినము అన్ని జనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. చాలు. దేవుడు ఈ పరిశుద్ధమైన దివ్య లేఖన భాగమును మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని సన్నిధిలో మరొకసారి ఇలాగా మనము చేరి రావటానికి కొరకై ఈ జూలై మాసం 2018 సంవత్సరంలో మరి 13వ తారీఖు వరకు ఖచ్చితంగా 4 సంవత్సరాలు నేను వచ్చి ఇక్కడికి 3:30 గంటలకు బయలుదేరా. అక్కడ నాకు టైం కూడా గుర్తుంది. కనుక అక్కడ బయలుదేరా, ఆరాధన చూసుకొని అవన్నీ చూసుకున్న తర్వాత ఆదివారం బయలుదేరా. కనుక ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా 5:30 అంత అయింది. కానీ ఖచ్చితంగా 4 సంవత్సరాలు దేవుని సన్నిధిలో దేవుడు ఎంత వేగముగా సంవత్సరాలు దొర్లిపోయినాయా అని నాకు అనిపిస్తుంది. మరలా దేవాది దేవుడు దేవుని సన్నిధిలో మనలను ఉంచి ఇంకా ఏదో నా నుండి ఆశిస్తున్నాడు ఆయన. నేను అనుకుంటున్నాను అదే. మరి మీరు అలా అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా నుండి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. దానిని పరిపూర్ణంగా నా నుండి ఆయన తీసుకోవాలని ఆశిస్తుంటున్నాడు. నేను ఆయనకు ఇంకా ఇంకా పరిపూర్ణంగా ఆయన చేతులలోనికి పూర్తిగా రావాలని ఆయన నన్ను ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను అర్థం అవటానికి. ఇంతకుముందు కూడా చెప్పాను అదే పరిస్థితి, అదే మాట.
ఒక చక్కని మామిడి పండు ఉంటే ఆ మామిడి పండును మనము ఎప్పుడు పడేస్తాం బయటికి? పూర్తిగా తినిన తర్వాత అది ఇంకా మధురంగా ఉంటే ఆ విత్తనాన్ని నోట్లో కూడా పెట్టుకొని శుభ్రంగా సప్పరించి ఏం చేస్తాం? దాన్ని పారేస్తాం. దేవుడు కూడా మనలను పూర్తిగా వాడుకోవాలనుకుంటున్నాడు. అది నేను చెప్పాలని తలంపాలి. దేవుడు మనలను పూర్తిగా వాడుకోవాలనుకుంటున్నాడు. అయితే పూర్తిగా వాడుకోవటానికి మనం కూడా పూర్తిగా ఆయన చేతులకు ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. అది అప్పుడే ఆయన మనలను పూర్తిగా ఆయన కోరుకున్నట్టుగా తృప్తిగా మనల్ని వాడుకుంటాడు. వాడుకున్న తర్వాత వచ్చేసే అంటాడు అంతే. ఎందుకంటే మన పని అయిపోయింది. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా పరీక్షించుకోండి. అది పరీక్షించుకోండి. ఒక వస్తువును పూర్తిగా వాడివేసిన తరువాతనే మనము దానిని బయట పడవేస్తున్నాం. ఎందుకంటే దానికి మనం వెల ఇచ్చి కొన్నాం, దానిని మనము కొనుక్కున్నాం. బాగా పాడైపోయిన తర్వాత ఇక దేనికి పనికిరాదు అనుకున్నప్పుడు పడేస్తున్నాం. దేవుడు కూడా మన జీవితాలను కూడా అలాగనే చక్కగా ఉపయోగించుకోవడానికి కొరకై సమయాన్ని పొడిగిస్తున్నాడు అంతే. అంతేగాని మన మీద ఏదో కనుక గొప్ప మన మీద భక్తి పరులమని కాదండి. అది ఆ ఒక్కటే నేర్చుకుందాం. ఇది నేను కూడా ఈ సమయంలో అదే జ్ఞాపకం చేసుకుంటున్నాను. 4 సంవత్సరాలు ఇంతవరకు కనుక 2014లో ఇక్కడికి వచ్చాను నేను. జూలై 13వ తారీఖున వచ్చిన తర్వాత నుంచి 4 సంవత్సరాలు ఉంచి ఇంకా ఎందుకు ఉంచుతున్నాడు? 5వ సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టాడు. అంటే ఇంకా ఏదో ఉంది నా నుండి ఆయన ఆశిస్తుంది. దానిని నేను పరిపూర్ణంగా ఆయనకి ఇచ్చేయాలి. దాని కొరకే ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇది వచ్చింది నాకు తలంపు. ఇది దానికి ఆయనకి ఇచ్చేస్తే ఆయన నన్ను సంపూర్తిగా వాడుకుంటాడు. నేను కూడా అదే ప్రార్థన చేసుకుంటున్నాను కూడా జీవితంలో. సో మనం కూడా అలాగా, ప్రభువా నన్ను ఇంకా భూమి మీద ఉంచావు అంటే నీ ఉద్దేశం ఇంకా ఏదో ఉంది. నేను నీ కొరకు చేయాల్సిన పనేదో ఉంది. అది మిగిల్చబడి అలాగనే ఉండకుండా నేను పూర్తిగా చేయటానికి నన్ను సిద్ధపరచు ప్రతిరోజు అని ప్రార్థన చేసుకుంటూ దేవుని చేతులు మనం అప్పగించుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చదువుతుంటే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం మీకు. రండి, 1 యోహాను పత్రిక 5. ప్రకటన గ్రంథం ముందుంటుంది, యోధా పత్రిక ముందుంటుంది. 5వ అధ్యాయము వచనము నేను 3వ వచనము 4వ వచనం చదువుతున్నా. 5వ అధ్యాయము 3, 4. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసము. చాలా క్లియర్గా ఇక్కడ భక్తుడైన యోహాను స్పష్టం చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఆధిక్యత, అలాగనే దేవుడు తన బిడ్డలను చెయ్యమన్నది. 3వ వచనంలో అన్నాడు, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటిదంటే మనం ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అని చెప్పి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావాలంటున్నాడు. మళ్ళీ అర్థమవుతుంది కదా? సో ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుని ప్రేమించుట అంటే. అయితే మరి ఆజ్ఞ లాంటివి భారమైనవి కాదు. మనం భారంగా అనుకుంటున్నాం అంతే, భారమైనవి కాదు అని చెప్పి 4వ వచనములో మనకిచ్చినట్టు నీకు ఆధిక్యతను చెప్తున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును
జయించుదురు. గమనించాలి, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. జయించుదురు అంతే. దేవుని మూలముగా ఎవడైతే పుట్టాడో వాడు లోకములో ఓడిపోడు. జయించుదురు అంతే. ఆ జయించేది ఏంటిదంటే మనలో ఉన్న విశ్వాసం. మరి ఈరోజు ప్రశ్నించుకోండి, మన జీవితాలను ఒక్కసారి ఓడిపోతున్నామా జయిస్తున్నామా అని అనుదినము మన పరిశీలన చేసుకుందాం. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించుదురు అన్నాడు. ఇది వాక్యం, వాక్యం సత్యం, వాక్యములో తప్పేమి లేదు. మరి ఇక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటిది? మనలో ఉన్న విశ్వాసం సరైన స్థితిలో లేదు, మనలో లేదు. నమ్ముతున్నాను ప్రభు అంటావే కానీ మళ్ళీ అపనమ్మకం. అందుకని చెప్పాడు మార్క్సు 9వ అధ్యాయంలో తండ్రి యేసు ప్రభు దగ్గర అడుగుతాడు, అయ్యా నమ్మకం ఉంచుతున్నాను కానీ అపనమ్మకం ఉండకుండా నాకు. చక్కని ప్రార్థన. మనం ఏదో విశ్వాసం ఉంచుతున్నట్టు నమ్మకం ఉంచున్నట్టు నటిస్తామే కానీ మళ్ళీ అంత అపనమ్మకమే లోన. దేవుడు చేస్తాడంటావా, దేవుడు ఇస్తాడంటావా, జరుగుద్ది అంటావా? ప్రేమైన వాళ్ళరా, మనము లోకమును ఎందుకు జయించలేకపోతున్నామంటే దేవుని మూలముగా పుట్టామని అనుకుంటూనే మనలో సరైన విశ్వాసము పరిమాణములో లేదు. కాబట్టి ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, అవి చాలా తేలికైనవే. నీకు భారంగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే నీకున్న పాప ఇచ్చలను బట్టి, పాప కోరికలను బట్టి, శరీర వాంఛను బట్టి నీకు భారంగా అనిపిస్తున్నాయి అంతే. లోకం మీద ఉన్న ప్రేమను బట్టి, లోకం మీద ఉన్న ఆశను బట్టి అవి నీకు భారంగా అనిపిస్తున్నాయి, నాకు కష్టంగా అనిపిస్తున్నాయి. దేవుని సన్నిధిలో ఈ యొక్క రాత్రికాల సమయంలో మనల్ని మనముగా వ్యక్తిగతంగా చూసుకుందాం దేవుని వాక్యం అనే అర్థములో. అప్పుడు మీరు చేసినట్టే మీకు చేయబడుతుంది, నీకు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. అంటే మన జీవితంలో వాక్యమును ప్రకారంగా మన పరిశీలన చేసుకుంటే ప్రతి విషయం అంతే. సో ఇప్పుడు నేను భాగానికి వచ్చేస్తున్నాను డైరెక్ట్గా. మనం అక్కడి నుంచి మరి న్యాయాధిపతి గ్రంథం 19:2లో మనం ఉన్నాం. అక్కడి నుంచి మనం తిరుక్కుంటూ మరి 1 కొరింథీ 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉన్నాం. మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని అని పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి యొక్క మాటను మనము ఆధారం చేసుకొని ధ్యానం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నాం. వెళ్దాం అక్కడికి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. మనము గత 2 రోజుల నుంచి నయమాను జీవితములో నుండి కోణముల నుంచి చూస్తున్నాం. అంతకుముందు వరకు మనము చిన్నదాని కోణంలో చూసాం. మన ప్రస్తుతం 2 రోజుల నుంచి నయమాను లో నుండి కోణముల నుంచి చూస్తున్నాం. ఈ రోజుతో నేను ముగిస్తున్నాను ఈ భాగం. రేపు యవనస్తులు కూడి కనుక ప్రభు చిత్తమైతే ఈసారి ఇంకో క్రొత్త భాగాన్ని చేసుకోవడానికి కొరకే నేను ఇంకో ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు చిత్తమైతే. సో రండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఇప్పుడు నయమాను తాను తన గుర్రములతో రథములతో బయలుదేరి వచ్చి ఎలీషా ఇంటి ఎదుట నిలుచున్నాడు. అది 9వ వచనం. నిలిచిన వెంటనే ఎలీషా తన యొక్క దూత చేత కబురు చేసి పంపించాడు. ఎలీషా నయమానా, నీవు పోయి యోర్దాను నదిలో నీ ఒళ్ళు కడుగుకొని స్నానం చేసుకొని 7 సార్లు నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి దూత చేత కబురు పంపించాడు. ఎప్పుడైతే కబురు పంపించాడో 11వ వచనములో కోపగించి తిరిగి వెళ్ళి
కోపగించి ఏం చేస్తున్నాడు? తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు వెళుతూ ప్రయాణంలో జరుగుతున్న సంఘటన 11వ వచనంలో వెళుతూ మనసులో అనుకుంటున్నాడు. ఏంటి ఆయన? కనీసం గౌరవం కూడా లేకుండా, నేను సైన్యాధిపతిని అయ్యుండి కూడా నా మీద కనీసం గౌరవం కూడా లేకుండా, నేను చిన్న మనిషిన, సైన్యాధిపతిని అయితే గౌరవం కూడా లేకుండా, లోపల నుంచి బయటకు కూడా రాకుండా ఎంత కఠినంగా చెప్తున్నాడు, ఎవరు చేసిన అని రకరకాలుగా అనుకుంటూ అక్కడ 3 విషయాలు మాత్రం చెప్పాడు మనకి. అని నేను అనుకుంటుని 11 వచ్చిన చివరి పదం అని అనుకుంటుని. ఇప్పుడు దానిని మనం బేస్ చేసుకొని మనము నిన్న కనుక మొన్న కూడా ఒక తలంపు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చా. ఇక్కడ నయమాను తన జీవితంలో తాను ఎలీషా విషయములో ఏమనుకుంటున్నాడో అలాగా ఎలీషా స్పందించాలని అనుకుంటున్నాడు. తాను అనుకున్నట్టుగా ఎలీషా స్పందించాలి అని నయమాను అనుకుంటున్నాడు. కానీ అలాగా ఎలీషా స్పందించాల, అందుకు కోపం వచ్చింది. మన ఇంట్లో కూడా అంతే, మన జరిగే పరిస్థితులు. మనం అనుకున్నట్టుగా మన భార్య స్పందించాలని, మనం అనుకున్నట్టుగా మన భర్త స్పందించాలని, మనం అనుకున్నట్టుగా మన యొక్క మన ప్రక్కన వారు స్పందించాలని అనుకుంటాం. అలాగ అనుకునే ఆశతో ఏదో వస్తాం. వచ్చేసరికి అలాగ స్పందించబోయేసరికి మనకు కూడా ఏమొస్తుంది? కోపం వస్తుంది. అది సిచ్యువేషన్ అక్కడ. ఇప్పుడు దాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి రోజు మనం అబ్రాహాం తీసుకున్నాం. నిన్నటి దినమున బాలాకు బిలామును చూస్తాం. బాలాకు కూడా తన జీవితంలో తను ఆ దైవజనుడి యొక్క లేదా ప్రవక్త అయిన బిలాము నుంచి ఆశిస్తున్నాడు, ఇలాగ స్పందిస్తే బాగుంటుందని. కానీ ముమ్మారు కూడా బాలాకు అనుకున్నట్టుగా బిలాము స్పందించాల. అందుకొని చాలా బాధపడ్డాడు. ప్రియమైన వలన మన విశ్వాస జీవితంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నట్టుగా దేవుడు చేయాలని అనుకోవద్దు. అది చెప్తున్నాను ప్రాముఖ్యంగా. నీ లైన్లోకి, నీ దారిలోకి దేవుడు తెచ్చుకోబాకు. దేవుడు దారిలోనికి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించి. ఇక్కడ జరుగుతుంది అదే. ఆయన దారిలోకి, నయమాను దారిలోకి ఎలీషా రావాలని కోరుకుంటున్నాడు. అది జరగదు. ప్రియమైన వలన ఎలీషా దారిలోనికి నయమాను వెళ్ళాలి. సరే, కోపడ్డాడు, అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన ఏంది? 14 వచ్చి జ్ఞాపకం చేశారు. అతను చెప్పిన ప్రకారము పోయి మునిగాడు పసిపిల్లవాడి దేవాలే. అది ముందర చేస్తే బాగుంటుంది కదా. నేను అనుకున్నట్టుగా ఆయన చేయాలంటే ఎటు కుదురుతుంది? మనం కూడా తెలివి తక్కువ పనులు కొన్ని ఇలాగే చేస్తుంటాం విశ్వాస జీవితంలో. అందుకనే మన జీవితంలో ఆ సమస్యలు అలాగనే ఉండిపోతుంటాయి. అది అలాగనే ఉండిపోతాయి. మనం కూడా అలాగనే దేవునికి దూరం అయిపోతూనే ఉంటాం. ఎందుకు అంటే ఆయన మన సృష్టికర్త. ఒక ఉదాహరణ చెప్తా. నేను అవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు నిన్న కూడా రాసుకున్నా, దీంట్లో రాసుకున్నా పేపర్లో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు కూడా అనుకుంటూ వెళ్తావు కొన్ని రకాలుగా. ఇప్పుడు డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకరంగా చెప్తూ ఉంటాడు. ఏంది డాక్టర్ ఎట్లా చెబుతున్నాడు అనుకొని ఇంటికి వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్ళిపో. ఎందుకు? నువ్వు రోగివే ఆయన డాక్టరు. అర్థమవుతుందా? నువ్వు రోగివే ఆయన డాక్టరు. ఆయన చెప్పింది నువ్వేనాలా? నువ్వు చెప్పింది ఆయన ఎలా? మన పరిస్థితి కూడా అట్ట. నువ్వు చాలాసార్లు రోగులు విని మనము దేవుడు మనం చెప్పినట్టు వినాలంటాం. మన రోగులు, ఆయన వైద్యుడు. ఇదిగో ఈ స్కానింగ్ తీసుకురా, ఈ ఎక్స్రే తీయించుకొనిరా, ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకొనిరా అని మొత్తం లిస్ట్ ఇచ్చిస్తాడు. నువ్వేమో 1000 రూపాయలు జోలో పెట్టుకొని పోతావు. అర్థమైందా? 1000 రూపాయలు జోలో పెట్టుకొని పోయి ఏం చేస్తావు? ఇవన్నీ పరీక్షలు కనేసరికి మళ్ళీ సార్ డబ్బులు లేవు, మళ్ళీ వస్తానని చెప్పి ఏం చేస్తావు? మళ్ళీ తెచ్చుకొని పోయి పరీక్షలను తెచ్చుకుందా తీసుకొచ్చి చూస్తావు. చూసిన తర్వాత నీకు టీబీ అటాక్ అయింది, అందుకు నీకు దగ్గొస్తుంది
అందుకు నీకు అప్పుడప్పుడు జ్వరం వస్తుంది. అట్టనా? ఎంతేమే. ఇప్పుడు ఆ వైద్యుడు చెప్పినట్టుగా నువ్వేం చేస్తావు? ఫాలో అవుతావు. కనుక మనము రోగులం అనుకోండి, దేవుడు వైద్యుడు అనుకోండి. వైద్యుడని దేవుని దగ్గరికి పోయి నువ్వు సలహాలు ఇచ్చేటానికి, ఇట్లా చూడు ప్రభువా, అట్లా చూడు ప్రభువా, కనుక నా కాలు బాగా ఇట్లా చేయి ప్రభువా, ఇట్లా చేయి ప్రభువా, ఆయనకు నువ్వు సలహాలు ఇచ్చేట కుదురుద్ది? అందుకని ఒక దైవజుడు అంటాడు, మన ప్రార్థనలు అంటే ఎక్కువగా దేవుడికి అంటే సలహాలే ఉంటాయంట. నోట్ చేసుకోండి, ఎప్పుడన్నా రికార్డింగ్ చేసుకోండి మీ ప్రార్థన చేసేటప్పుడు. అర్థమైందా? రికార్డింగ్ చేసుకొని ఆ రికార్డింగ్ వినండి. మీ ప్రార్థనే, ఇంకో పక్కన వాళ్ళు కాదు, మీ ప్రార్థనే చేసుకున్న తర్వాత మరి 10 గంటలు లేదా గంట సేపు చేస్తావో, 10 నిమిషాలు చేస్తావో, పావుగంట చేస్తావో నాకు తెలియదు. ప్రార్థన అంతా చేసిన తర్వాత నీవు ఆ ప్రార్థన చేసిన రికార్డింగ్ నేను ఎక్కువగా దేవుడికి సలహాలు ఉంటాయి. ఏంటిది? ఇట్లా చేయి ప్రభువా, అట్లా చేయి ప్రభువా, కనుక ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా. దేవుడికి సలహాలు ఇవ్వటానికి కాదు మన ప్రార్థన కూర్చొని, ఆయన చెప్పింది చేయటానికి. సో జీవితంలో మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్త పరుచుకుందాం. నయమాను రోగి, డాక్టర్ ఇప్పుడు ఎవరెక్కడ? ఎలీషా. ఆయన ఏదో చెప్పాడు, మూతి ముడుచుకొని పోతే అట్ట కుదురుతుంది నీకు? రోగం, నువ్వు రోగిని చెప్పింది చెయ్యి. అట్ట చేస్తాడు అనుకున్నాను, ఇట్ట చేస్తా, నీకెందుకు అనవసరం. నీకు రోగం తగ్గాలా లేదా? రోగం తగ్గాలంటే అదే తర్వాత అక్కడ వచ్చి నువ్వు చెప్తాడు. పోతా ఉన్నప్పుడు ఆ పనివాడు కనుక ఆ దాసుడు, ఏమయ్యా ఆయన నిన్నేమన్నా పెద్ద ఏదైనా భవనం ఏం కట్టించమన్నాడా, లేదా ఇంకేమైనా చేయమన్నాడా? ఆయన చేయమంది చిన్నదేగా. ఆడు చెప్పిన బుద్ధి వచ్చింది, నిజమే కదా. కనుక ఏదో కట్టించమనలేదు కదా, ఆయన ఇంకేదో చేయమనలేదు కదా, మునగమంటమే కదా చెప్పింది, లేకపోతే పోయేవాడు ఇంటికి. సో జీవితంలో మనల్ని మనముగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుని ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2-3 జ్ఞాపకం చేయబోతున్నాను. వారు కూడా వారి జీవితంలో అలాగనే వారు ఏమైతే అనుకుంటున్నారో అలాగ ప్రవక్తలు స్పందించాలనుకుంటున్నారు. అది కుదరదు. మనకి తెలిసిన భాగమే. వెళ్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం చాన్సాలు చూసుకున్నాం అన్న భాగం 18వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఇప్పుడు కనుక దీన్ని ఏమంటారంటే బామర్దులు అంటారా, లేకపోతే ఇయ్యంకుళ్ళు అంటారా? కనుక ఆహాబును ఇక్కడ యెహోషాపాతు అన్నమాట. ఇద్దరు కనపడి ఇయ్యంకుళ్ళు అన్నమాట. ఇప్పుడు ఇయ్యంకుళ్ళు ఇక్కడ ఒక పరిస్థితి వచ్చింది ఆహాబుకు. ఆహాబు యొక్క ఇయ్యంకుడని యెహోషాపాతు వచ్చాడు. ఏమయ్యా, నేను యుద్ధానికి పోవాలనుకుంటున్నాను, నాతో పాటు వస్తావా అని అన్నాడు. ఎవరిని? యెహోషాపాతుని, ఆహాబు రాజు. సరే, నేను కూడా నీ వాడినే కదా, నీతో పాటు వస్తానన్నాడు. ఇప్పుడు అనిన తర్వాత యెహోషాపాతుకి ఎందుకు డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిది, యుద్ధాన్ని పోబోయే ముందు దేవుని దగ్గర ఏం చేద్దాం? విచారణ చేద్దాం. దేవుని ప్రవక్తలు ఎవడైనా ఉన్నాడా అని యెహోషాపాతు ఆహాబుని అడిగాడు. ఉన్నాడు కదా ఒకడు, వాడు ఎప్పుడు నేను చెప్పింది చెప్పడు. వాడు ఎప్పుడేం చెప్తుంటాడు? వాడు చెప్పింది నేను చేయాలంటాడు. నాకు అందుకని వాడంటే చిరచర అంటాడు. అక్కడ మీరు తర్వాత చదవండి భాగం అంతా. అందుకని నాకు వాడంటే అసలు ఇష్టం. ఏమైనా ప్రవక్త, దేవుడి ప్రవక్త కదా, పిలిపించయ్యా అని యెహోషాపాతు చెప్తే ఇష్టం లేకపోయినా ఆహాబు రాజు ఆ ప్రవక్తను ఏం చేశాడు? పిలిపించడానికి కొరకై తన దగ్గర ఉన్నవాడిని పంపించాడు. అర్థమవుతుంది కదా, తన దగ్గర వారిని ఏం చేశాడు? పంపించాడు. ఇప్పుడు పోయినా ఏమంటారో తెలుసా? రండి ఆ చదువుదాం ఆ మాట. ప్రవక్త దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు చూడండి.
ఇక్కడ లేదట్టున్నది, రాజుల గ్రంథం ఉందనుకుంటా నా మాట. సరే, 12 వచనం ఉందా? మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతను కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుము. అర్థమవుతుందా? పోయినోళ్ళు ఆ ప్రవక్తని మీకా దగ్గరికి వెళ్ళి అంటున్నారు, రాజుగారి దగ్గర చాలామంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరూ రాజుగారికి అనుకూలంగా ఏం చేస్తున్నారు? ప్రవచనాలు చేస్తున్నారు. రాజుగారు మీరు పోండి, యుద్ధానికి పోండి, యుద్ధానికి పోతే మీకు విజయం వస్తుంది, మీరు ఓటమి పాడవరు అని వాళ్ళు రాజుగారికి కెరిగా వత్తాసు పలుకుతూ చక్కగా చెబుతున్నారు. నువ్వు కూడా వాళ్ళతో ఏం చెయ్యి? అనుకూలంగా పోలే. ఏందంట? వీళ్ళు ఇస్తున్నారు ఆయనకి సలహా. వాళ్ళతో అనుకూలంగా నువ్వేం చెయ్యి? ప్రవచించు. ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు అహాబు రాజుకు కానీ అహాబు రాజు దగ్గర ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలకు కానీ ఇప్పుడు అహాబు పంపించిన వారందరికి కూడా వాళ్ళ హృదయంలో ఏముంది? వారు ఏమనుకుంటున్నారో అలాగా మీకాయా స్పందించాలని కోరుతున్నారు. ఇది ఇప్పుడు అహాబుకును అబద్ధ ప్రవక్తలకు పంపించబడిన వారి హృదయంలోనే కోరిక. కానీ వెంటనే ఏమన్నాడు మీకాయా? చూడండి 13వ వచనములో, మీకాయా యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచించునని. ఈయన పెద్ద మొండోడు. వాళ్ళందరూ ఏమన్నా దానికి అనుకూలంగా నువ్వు చెప్పవయ్యా బాబు అంటే ఈయన అంటున్నాడు యెహోవా జీవము తోడు. అర్థమవుతుందా? నా దేవుడు ఏమి సెలవిస్తాడో నేనే దానిని. నిద్రపోయాలి, కొంచెం లెగుతూ ఉండండి, కొంచెం గిల్లుకుంటా ఉండండి, అప్పుడప్పుడు మీకు మీరే గుచ్చుకోండి. లేదా సూది తెచ్చుకోమని చెప్పానుగా, సూది ఒకటి తెచ్చుకోండి, లేదా ఇచ్చేది కొనుక్కొచ్చేది రేపు ఎప్పుడన్నా. తల సూది ఇస్తా నిద్రపోయేవాడు. వీళ్ళు ఇంక పక్కన వాళ్ళకంటే ఇస్తే వాళ్ళని పొడుతుంటారు, లెగుతాను. సరే ఇప్పుడు జ్ఞాపకం లెగు, కొంచెం మెరుగుతుందా ప్రయత్నం చేయండి. నిద్ర వస్తుంది, శరీరం బలహీనం, సో సాధ్యమైనంత ప్రయత్నం చేయండి. ఇవరు వినేవారా? అంటున్నాడు నా దేవుడు సెలవిచ్చినదేదో అదే చెబుతా, మీకు అనుకూలంగా నేను చెప్పను బాయ్ అని తేల్చి చెప్పేశాడు. సరే ఏందోలే నీ మూర్ఖం నీదేలే, సరే రాజుగారు రమ్మన్నారు ఇందురా అని ఇప్పుడు అయ్యగారిని తీసుకెళ్ళారు. గమనించాలి, అయ్యగారిని తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకాయా జరిగిన సంగతి అంతా చెబుతున్నాడు. మీ తర్వాత చదవండి ఆ భాగం అంతా. పరలోకములో జరిగిన దృశ్యం ఆయన చూస్తూ దానికి రాస్తూ వచ్చాడు. ఇదిగో ఇలాగలా జరిగింది. ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను దేవుడు ఏం చేశాడు? పంపించాడు. కాబట్టి వారు పలుకుతుంది దేనిని బట్టి తెలుసా? అబద్ధమాడు ఆత్మలను బట్టి ప్రవచిస్తున్నారు. అది వాళ్ళకి తెలియదు. ఇదిగో నేను చూస్తున్న పరలోక దృశ్యం, ఆ దృశ్యాన్ని నేను గమనిస్తున్నా. అబద్ధమాడు ఆత్మలు వారిలోనికి ప్రవేశించాయి. వారిలోనికి ప్రవేశించి వారు మాట్లాడుతుంది ఏంటంటే అబద్ధాలు చెబుతున్నారు. ఇవి గ్రహించుకోవడం కష్టమండి. బైబిల్ గ్రంథములో కొన్ని మాటలు రాయబడ్డాయి. అంత్య దినములలో అబద్ధ బోధకులు వస్తారని బైబిల్ అప్పుడే చెప్పాడు. అయితే ఎవరు అబద్ధ బోధకుడు, ఎవడు సరైన బోధకుడు తెలియాలంటే మనం ఆత్మీయంగా సరిగా ఉండాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం యొక్క పరిజ్ఞానం మనకు ఉండాలి. అప్పుడే అబద్ధ బోధకుడు ఎవడో సరైన బోధకుడు ఎవడో మనకి తెలిసే. అందరూ చెప్తారు ఇదే మాట, అందరూ ఇదే చెప్తారు. అయితే అసలైన అబద్ధ బోధకుడు ఎవడు? మీకు 2 వచనాలు చూపిస్తా బైబిల్లో. రండి, 1 యోహాను పత్రికే
4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకరు. ప్రియులారా, గమనించాలి, అనేకులైన, కొద్దిమంది కాదు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చాలా క్లియర్గా చెప్తున్నాడు అక్కడ. అనేకులైన వారంట, కొద్దిమంది కాదు. ఈనాడు ప్రపంచంలో జరుగుతుంది ఇదే. అందుకని చాలా మంది భ్రమపరుచు ఆత్మల వైపు పరిగెడుతున్నారు. అబ్బా, అక్కడ ఏం భలే జరుగుతున్నాయంట, అక్కడైనా గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారంట, అక్కడైనా ఆటోలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారంట. జాగ్రత్త, ఇక మనకు కూడా శోధన కలుగుద్ది. అయ్యో, ఎంతకాలం ప్రార్థన చేసి రోగం తగ్గట్లేదు, అక్కడ పోదామేమో, ఆడంట తగ్గుతుందంట. ఇక మనమే బయలుదేరుతాం ఆటోలో. ప్రియమైన ప్రతి ఒక్కరు అబద్ధ ప్రవక్తలు చెప్పట్లేదు. జాగ్రత్త, జాగ్రత్త. ఇక్కడ చెప్పాడు, దేవుడు అదే చెప్పాడు, జాగ్రత్త. అవి ప్రభు దేవుని యొక్క ఆత్మ సంబంధమైనవో కాదో మీరేం చేయమన్నాడు? పరీక్షించి, వ్యక్తిగతం ఎవరి వాళ్ళ ఇష్టం ఇది. అలాగనుకుని పోయేవారిని నేను అభ్యంతరపరచడం కాదు, అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. అది అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిన బాధ్యత నాది. బైబిల్లో చాలా ఉన్నాయి ఇలాంటి చదువుకోవాలంటే. తిమోతి పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములు అంటే ఈ దినాలే, ఆ కడవరి దినములలో గమనించాలి, కొందరు అన్నాడు, అక్కడ అనేకులు అన్నాడు, ఇక్కడ కొందరు అబద్ధ ప్రవక్తలు వేషధారణ, అంటే అబద్ధకులు వేషధారణ వేసుకుని వస్తారు. జాగ్రత్త, అబద్ధికుల వేషధారణ వలన అదిగో మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గురుని ఆత్మ తేటగా చెప్పుతున్నాడట. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ వచ్చిన. అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారండి చాలా మంది. అలాగనుకొని అక్కడికి వెళ్ళి రక్షించబడిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే అపోస్తలుడు పౌలు ఒక మాట అంటాడు, కక్ష చేత కానీ మిష చేత కానీ దేవుని వాక్యం ఏమవుతుంది? ప్రకటించబడుతుంది. ఏదో ఒక విధముగా దేవుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? రక్షణలోనికి తీసుకొస్తాడు. రక్షణ ఎవరి సొత్తు కాదు. దేవుడు వాడుకోవాలనుకుంటే తాగుబోతులు కూడా వాడుకుంటాడు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. చాలా కాలం కింద చదివాను ఒక పుస్తకం. ఆయన దాదాపుగా కొన్ని సంవత్సరాల ప్రసంగం చేశాడు. ఏమీ లేకుండా తెలుసా? రక్షణ లేకుండా తాగుతూ చెప్పేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటాడు. తర్వాత ఏం చేసేవాడు? తాగేవాడు. ఆయన వాక్యమును రక్షించడంలో చాలా మంది ఉన్నారు మందిరంలో, ఆయనకి మాత్రం రక్షణ లేదు. అదో నేను చెప్తుంది. కాబట్టి దేవుడు అక్కడ వాడుకున్నాడు ఆ వ్యక్తిని. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సేవకుడు యేసు ప్రభువును నమ్ముకొని పాపాలు ఒప్పుకొని సరిచేసుకొని తన జీవితాన్ని దేవునికి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. జరిగిన సంఘటన, కల్పన కథ చెప్పట్లేదు, నేను కథ చెప్పట్లేదు. దేవుడు రక్షించాలనుకున్నప్పుడు ఏదో ఒక విధముగా దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆ సాధనాలు అది ఆయన చేతుల్లోనే ఉన్నాయి, ఆయన చేతుల్లోనే ఉన్నాయి. నేను వాక్యం చెప్పాను, నేను ప్రార్థన చేశాను, రక్షించబడ్డారు కాదు. నేను వాడుకున్నాడు అంతే వారు రక్షించబడటానికి. ఎందుకంటే ప్రకటించువాడును నేనే, రక్షించువాడను నేనే అంటాడు. చూడండి, యెషయా గ్రంథం ఉందన్నమాట. యెషయా గ్రంథం 40 40
43:12 ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే. గమనించాలి. మీకు ఇంకో వచ్చిన కూడా జ్ఞాపకం చేస్తా. నిర్గమాకాండం 3వ అధ్యాయములో మండుచున్న పొద దగ్గర ప్రత్యక్షమైనటువంటి యొక్క అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఏం మాట్లాడాడు? అక్కడ 3 పదాలు వాడాడు. మీ గతంలో చెప్పా, కానీ కావాలంటే అక్కడ నోట్ చేసుకుని పెట్టుకోండి అంతే. మీరు ఏమన్నాడు? వారి మొర నేను విన్నా. ఎవరి మొర? ఐగుప్తులో ఉండి బాధపడుతున్న ఇజ్రాయేలు ప్రజల మొర నేను మొర విన్నాను. కనుక వారిని తప్పించటానికి, విడిపించటానికి, ఆ 2 పదాలు ఉంటాయి అక్కడ. తప్పించటానికి, విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నా. కాగా రమ్ము అన్నాడు మోషేని. తప్పించేది నువ్వే, విడిపించేది నువ్వే అయితే దిగి వస్తే మరి నేను దేనికి? ఇక్కడ మనుషుడు అవసరం దేవుడికి, అందుకు నేను వాడుకుంటాడు దేవుడు. అర్థమైందా? గమనించాలి. తప్పించేది ఆయనే, రక్షించేది ఆయనే, కానీ ఆయన దేవుడుగా దిగి వచ్చి నిన్ను రక్షించలేడు. ఎందుకంటే ఆయన చూస్తే నేను మసి అయిపోతావు. అందుకు దేవుడికి ఒక సాధనము కావాలి. అందుకనే నిన్ను వాడుకోవచ్చు, నన్ను వాడుకోవచ్చు, చిన్నపిల్లలను వాడుకోవచ్చు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో ప్రపంచంలోని పెద్ద మందిరం ఉంది. పాల్ యాంగిట్ షో అంటారు ఆయన. పాల్ యాంగిట్ షో కనుక మీరు క్లిక్ చేసుకుంటే కనబడుతుంది. ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఆదివారం దాదాపు 15 లక్షల మంది వస్తారు ఆరాధనకి. ఎంతమంది? 15 లక్షలు. మనకు 150 మంది వచ్చేసరికి గగనంగా ఉంటుంది. అక్కడ 15 లక్షల మంది వస్తారు మందిరాన్ని. గొప్ప మందిరం. 1,50,000 మంది ఒకసారి కూర్చోవచ్చు మందిరంలో. 1,50,000 మంది. అంత పెద్ద మందిరం. అప్పుడే 5 కోట్ల రూపాయలతో కట్టాడు ఆయన చాలా కాలం కిందట. దేవుడు అతను రక్షించుకుంది ఎవరితో తెలుసా? చిన్న అమ్మాయి ద్వారా. చిన్న అమ్మాయి, అది ఆ కుమారి కూతురున్నాయి, అగా చిన్నదాని ద్వారా, అంత అమ్మాయి ద్వారా. ఆ చిన్నమ్మాయి ఆయనకి ఏం చేసి సువార్తను చెప్పింది, రక్షణలోకి వచ్చాడు. దేవుడు ఒక్కొక్కరికి సాధనగా వాడుకుంటాడు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో దేవుడు మన పక్షముగా గొప్ప కార్యములు చేయటానికి కొరకు ఇష్టపడుతున్నాడు. మన ద్వారా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు నువ్వు చేత కాని వాడును, నాకు చేత కాదు, నాకు అసలు చదువు లేదు, దద్దమ్మే అనుకోవాకు. ఎప్పుడు అసలు అనుకోవటమే నీలో నీ యొక్క విశ్వాసాన్ని, జీవితాన్ని, క్రైస్తవత్వాన్ని పడగొట్టుకోవడం. నువ్వు అలాగ అనుకోవటమే దరిద్రం అన్నమాట. నువ్వు అలా అనుకోవడమే దరిద్రం. అసలు అలా ఎప్పుడు అనుకోకూడదు. యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసం. అందుకని ఈరోజు గృహాలు దర్శిస్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళి కనుక ఆ మాట చెప్తూ వచ్చా ఆ ఇంట్లో ఉన్నవారికి, నువ్వు ఏమని ప్రార్థన చేసుకుంటావు అని అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, నేను ఇలా చేసుకుంటాను ప్రార్థన. అప్పుడు నేను చెప్పాను, చేసుకో అలాగా, అయితే ఇలాగే చెయ్యి ఈ రోజు నుంచి అని చెప్పాను. ఎలాగా? ప్రభు నన్ను ఈ లోకములో ఎందుకు పుట్టించావు? ఎందుకు ఈ రోజు వడికి నన్ను ఏం చేసి భద్రపరిచావు? బ్రతకటానికి కొరకు కాదు, ఎందుకు నన్ను జీవింపచేస్తున్నావు? ఆ నీ ఉద్దేశాన్ని నేను ఎలాగ నెరవేర్చాలో నాకేం చెయ్యి, బోధించు, అలా ప్రార్థన చేసుకో అమ్మా అని చెప్పాను. మనం ఇది చెయ్యం. మా ఆయన్ని రక్షించు, మా అబ్బాయిని రక్షించు, మా కూతురుని రక్షించు చెయ్యి. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది, ప్రభు నన్ను నా భర్తతోటి కుటుంబంగా ఎందుకు చేశావు? మా ఇరువురి దాంపత్య జీవితంలో ఎందుకు అబ్బాయిలు ఇచ్చావు? ఎందుకు నాకు ఈ పనిలో నిపుణత ఇచ్చావు? ఎందుకు నాకు ఈ తలాక్ ఇచ్చావో, ఎందుకు దీన్ని ఇచ్చావో నాకు తెలియదు. అయితే నీవు నన్ను ఈ లోకములోనికి ఏ ఉద్దేశముతో అయితే పంపించావో ఆ ఉద్దేశము నేనును, నా ఇంటి వారును, నా బిడ్డలమును చేయటానికి మమ్మలను సిద్ధపరచు. ప్రతిరోజు ఇది చేసుకోనండి ప్రార్థన.
బ్రతకటానికేముంది, తినటానికేముంది, రకరకాల పనులు చేసుకుని బ్రతకటం అది వేరు, బ్రతకటం వేరే, జీవించడం అదే చెప్తున్నాను మీకు ఛాన్సార్లు. జీవించటం వేరు. నిన్ను రక్షించిన ఉద్దేశం ఒకటి ఉంది. అదే మనం చూస్తున్నాం బలవర్తమానములో. నేను దేని నిమిత్తమై పట్టబడ్డాను దాని కొరకు నేను పరిగెడుతున్నా. దేవుడు నిన్ను పుట్టించిన ఉద్దేశం ఒకటి ఉంది, దాని కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు నీ జీవితం ఆనందమయముగా చేయబడుతుంది. ఎన్ని పరిస్థితులు జీవితంలో వస్తున్నా అవి నిన్ను కదల్చలేవు. కారణం ఏంటంటే దేవుడు నన్ను దేని కొరకై తయారు చేశాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి కొరకై నేను ప్రయాణం చేస్తున్నాను. ఇవి నన్ను ఏమీయూ చేయలేదు. ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కనుక చాలామంది చదువుకున్న వాళ్ళకి తెలుసు, చనిపోయినాడు ఈ మధ్య ఆయన. కనుక స్టీవ్ జాబ్ అని ఒక ఆయన ఉన్నాడు. యాపిల్ కంప్యూటర్ కనుక్కున్నాడు ఆయన. దేవుడు అతను పుట్టించింది దేనికి? దాని కొరకు పుట్టించాడు. అర్థమవుతుంది కదా? మీకు ఎందుకు చెప్పాను. ప్రకటన గ్రంథములో ఒక భాగం చదువుతూ ఉంటే అక్క తమ్ముడు చదువుతూ ఉంటే తమ్ముడికి డౌట్ వచ్చింది. ఆ చనిపోయిన ఇద్దరు ప్రవక్తలు భూలోకమంతా చూశారని రాయబడింది, ఎట్లా చూస్తారు అక్క అని అన్నాడు. చూస్తారా? వాక్యం రాయబడింది, నాకు తెలియదు. ఎట్లా చూస్తారు? ఆ తమ్ముడికి అక్క సవాల్ చేసింది, దాన్ని నువ్వు కనుక్కోను. వాడు కనుక్కున్నాడు టీవీ. అర్థమైందా? ఇప్పుడు టీవీ కూర్చుంటే అమెరికాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం ఇక్కడ. ఆ అక్క వాడికి ప్రోత్సహించిందంట. ఒకసారి దైవజనుడు ఎప్పుడు చెప్తుంటే చాలా కాలం కింద నిన్నాను నేను. ప్రపంచం మీద ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు వాడిని దేవుడు పుట్టించిన దేనికి? టీవీ కొనుక్కోవటానికి. ఆ పని పూర్తి చేశాడు, వెళ్ళిపోయాడు. ఈ బల్బు కొనుక్కోవటానికి కనుక్కొని పుట్టించాడు దేవుడు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన కనుక్కున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ప్రపంచంలో నిన్ను కూడా అనవసరంగా కలిగి చేయలే. నీ ద్వారా కూడా ఏదో దేవుడు చేయటానికి పుట్టించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ జీవితంలో చదువుకునేటప్పుడు పిచ్చాడన్నారు. ఐన్స్టీన్ ఈజీగా ఎంసీ స్కోర్ సూత్రాన్ని కొనగట్టిన ఐన్స్టీన్ దాదాపుగా ఇంటర్మీడియట్ వచ్చేవాడికి సరిగా మెంటల్ లేదు, సరిగా మైండ్ లేదు. ఆయన గొప్ప శాస్త్రవేత్త ప్రపంచంలోనే. ఆయన లాంటి బ్రెయిన్ వాడికి ఈ రోజు వరకు ఎవరికి లేదు. ఆయన ఇంటర్మీడియట్ దాదాపుగా వచ్చేసరికి కనుక పిచ్చోళ్ళగా అనుకునేవాడు. తర్వాత పిచ్చోడే ఎవడు చూపించాడు దేవుడు ప్రపంచానికి. నువ్వు కూడా అనుకోవచ్చు నేను పిచ్చిదాన్ని, పిచ్చోడని. నువ్వు అనుకుంటున్నావు అంతే. దేవుడు ఐన్స్టీన్ పుట్టించింది ఆ అద్భుతమైనటువంటి యొక్క సూత్రాన్ని కొనుక్కోవడానికి. థామస్ ఆల్వా పుట్టించింది బల్బులు కొనుక్కోవడానికి. నిన్ను పుట్టించింది కూడా దేనికో పుట్టించాడు. అది జీవించి ఎరిగి. లేకపోతే నీకు జంతువు తేడా ఏముంది? అవి పుట్టాయి, పెరిగాయి, ఏదో తిన్నాయి, పోయి చచ్చాయి. నువ్వు కూడా పుట్టావు, తిన్నావు, కట్టుకునే చచ్చావు. ఏం తేడా? ఇది బతకడే అంటారు, జీవించడం వేరు. ప్రేమైన వలన మన జీవితంలో మనము కూడా చక్కగా మన జీవితాన్ని ఎందుకు పుట్టించాడు అది ఎరుగుదాం ముందుకెళ్దాం. సో మన భాగానికి వెళ్దాం. అక్కడి నుంచి మన దారి తప్పిట్టు వచ్చాం. సో ప్రియమైన వల్ల జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ మీకాయ ఏమి చెబుతున్నాడంటే స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు యెహోవా జీవముతోడు, ఆయన నాకేమి ఇస్తాడో అదే నేను చెబుతా. మీకు అనుకూలంగానే బోధలు చేయను. మీరు ఎలాగ స్పందించాలని నా నుండి కోరుతున్నారో అలాగనే స్పందించేవాడిని కాదు అని చెప్పేసి అక్కడ విషయం చెప్పేశాడు. చెప్పిన తర్వాత లాస్ట్ ఫైనల్కి వస్తున్నాను. అక్కడ రండి. అదే 18వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను నేను. అప్పుడు కెనయాను కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి,
నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయేనను. ఇక్కడ సిద్కియా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త మీకాయాని ఏం చేశాడు? చంప మీద పడేయమని కొట్టాడు. ఏరా, ఏంది నువ్వేదో చెబుతున్నావు? నా యొద్ద నుండి దేవుడు మాట్లాడటానికి యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఎక్కడికి పోయాడు? నేను కూడా ప్రవక్తనే. దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో ఇలా ఎల్లు రాజా, నువ్వు విజయం కలుగుతుంది అదే చెప్పాడు. మరి నీతో ఎందుకంటే చెప్పాడు? ఎక్కడికి వెళ్ళాడని కోపంతో ఏం చేశాడు? కొట్టాడు. అప్పుడు మీకాయా ఏమన్నాడు తెలుసా? వెంటనే చూడండి 24వ వచనం. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకొందువని ఇప్పుడు నీకు తెలీదు. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి. అక్కడ చెప్తున్నాడు. అందుకు 24 వచ్చి స్పష్టంగా చెప్పాడు, దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని నీవు తెలుసుకుంటావు. దేవుడు మీతో అనుకూలంగా స్పందించటానికి కొరకే నన్ను ఏర్పాటు చేసుకోవాలా. ఇదిగో జరిగిన విషయం ఇదని నీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాను. అయినా కూడా నీవు నా చంప మీద కొట్టావు. నేను కొట్టను నిన్ను. ఒక రోజు వస్తుంది, ఆ సమయంలో దాక్కోవటానికి ఎక్కడికి వెళ్తావు? గదిలోనికి వెళ్తావు. అప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదని నీకు అర్థమవుతుంది అని సిద్కియాతో చెప్పాడు. మళ్ళీ అహాబు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అహాబు దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు ఇజ్రాయేలు రాజు అంటే అహాబు అనమాట. 25వ వచనం. పట్టణపు అధిపతి అయిన ఆమోను వద్దకు రాజకుమారుని యోవాషు వద్దకును మీరు మీకాయాను తీసుకొని పోయి వారితో, రాజు మీకిచ్చి సెలవిచ్చినది ఇది వినుడి, నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీనిని చెరలో పెట్టి క్లేశాన్నపానములు ఇయ్యుడి. అప్పుడు మీకాయా ఇట్లన్నాడు. సిద్కియా నేమని ఆ మాట మాట్లాడాడు. రాజు అంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాడు, ఒక పేరు రాశాడు. వాళ్ళు చెప్పి వీడిని తీసుకొని పోయి చెరసాలలో వేయండి. నేను మరలి యుద్ధము అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేంత వరకు వాడికి ఏం చేయండి? క్లేశాన్నములు పెట్టండి. అంటే సరైన తిండి పెట్టవాకండి. కుళ్ళిపోయినవి, దరిద్రమైన వాడు మొఖాన వేయండి. క్లేశాన్నాలు అంటే అవి. నేను మరలా తిరిగి వచ్చేంత వరకు, యుద్ధం అయిపోయిన తర్వాత వాడికి భోజనం పెట్టండి అన్నాడు. అన్నీ ఈ మీకాయాని పంపిస్తుంటే మీకాయ అన్న ఆ మాటకు, ఆహాబు అన్న మాటకు ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు మీకాయా ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనను. అందరికీ చెప్తున్నాడు, నీవు సురక్షితముగా తిరిగి వస్తే దేవుడు నాతో పలకలేదని అనుకో. సురక్షితముగా వచ్చేంత వరకు నా క్లేశాలను పెట్టను కాదు, అసలు నువ్వు తిరిగి రావు అసలు. అంటే మీకాయా అహాబు అన్న మాటలకు కానీ, సిద్కియా అన్న మాటలకు కానీ, అక్కడ ఉండే ప్రవక్త అంటున్న మాటలకు కానీ ఎక్కడ కూడా అనుకూలంగా స్పందించట్లే. వారు అనుకున్నట్టుగా స్పందించట్లే. కారణం మీకాయా దేవుని చేతిలో ఉన్న ప్రవక్త. అలాగనే సిద్కియా అయిపోయాడు. అలాగనే అహాబు కూడా యుద్ధములోనే ఏమైపోయినాడు? మళ్ళీ తిరిగి క్షేమంగా రాలా. శవం వచ్చింది మరి రాజ్యానికి. చెప్పిన మాట ఎంత అక్షరాల నెరవేర్చబడిందో చూడండి. సో ప్రియమైన వారరా, మన విశ్వాస యాత్రా జీవితంలో కూడా మనం అనుకున్నట్టుగా దేవుడు స్పందించాలని, దేవుని యొక్క ప్రవక్తలు దాసులు స్పందించాలని, దేవుని యందు బలమైన విశ్వాసము కలిగిన బిడ్డలు స్పందించాలని నువ్వు ఎన్నడూ కూడా అలాగ భ్రమపడవద్దు.
ఒకవేళ స్పందించనందుకు నీవు ఏమాత్రము ఆవేశపడవద్దు, కోపపడను. సో దాని కొరకే మన జీవితాలను మనం చక్కగా కట్టుకోవడానికి కొరకే మనం ప్రయాసపడదాం. ఇప్పటికి ఎంతమందికి జ్ఞాపకం చేశాను? అదన్నీ చెప్పండి కొంచెం. అబ్రహాముని జ్ఞాపకం చేశాం ముందల. రెండోది, చెబుతా ఉన్న నక్కల్లారా, నోట్లో నుంచి ముత్యాలు రాలిపోవు. అర్థమైందా? నోట్లో నుంచి తెరుస్తూ ఉంటే ముత్యాలు ఏం అట్టనే కూర్చున్నారు. బాలాకు బిలాముని గురించి జ్ఞాపకం చేశా నిన్న. ఇప్పుడేం జ్ఞాపకం చేస్తున్నాం? ప్రవక్త అయిన మీకాయా ఆహాబు యుద్ధానికి వెళ్ళేటప్పుడు జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఆహాబు ఏమనుకుంటూ వచ్చాడో అలాగ స్పందించాలని మీకా విషయంలో కోరాడు, కానీ అలాగ మీకాయా స్పందించలేదు. ఇంకొక ఉదాహరణ చూసుకొని మనము ఈ రాత్రి ముగించుకుందాం. రండి, సంఖ్యాకాండంకి వెళ్తున్నాను. సంఖ్యాకాండం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 13వ అధ్యాయం చదవండి. అన్నో నువ్వేంది అధ్యాయాలు చదువుతున్నావు, మాకు అసలు ఒక అధ్యాయం చదవడానికి ఇది లేకపోతే కేనికి చదువు అంటున్నారు. చదవాలి తల్లులారా, తండ్రులారా. ఏ గాడికి వచ్చి హాయిగా తినేసి పోతాం అనుకుంటున్నారా? లోన పని చేయాలిగా, జీర్ణం అవ్వాలిగా, లేకపోతే అజీర్ణమైన రోగాలు పడద్దు, అజీర్ణమైన విరోచనాలు, తినటం పోవటం. అర్థమైందా? తినటం పోవటంగా ఉండవాడు, దాన్ని జీర్ణం కావాలి. జీర్ణం కావాలంటే నువ్వు కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రీమియర్ జ్ఞాపకం చేసుకున్న చదువుదాం. ఇక్కడ మనం చూసినట్లయితే 13వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఆ 13వ అధ్యాయము చివరి భాగము నేను చదువుతున్నాను. చివరి భాగాలు 30వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించడానికి మన శక్తి చాలుననెను. అయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త గమనించాలి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఇక్కడ దేశాన్ని వేగు చూడటానికి కొరకే 12 మంది పోయారు. 12 మందిలో యెహోషువ, కాలేబులు 2, మిగతా 10 మంది. ఇప్పుడు అయితే మిగతా 10 మంది, ఇప్పుడు 11వ వచనములో అదనమాట. అయితే ఆ 10 మంది మనుషులు ఏమంటారో చూడండి. ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడత వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే. ఇప్పుడు ఈ 10 మంది వాళ్ళలో ఉన్న 10 మంది యొక్క మనసు ఏంటంటే, ఈ 10 మంది అనుకున్నట్టుగా యెహోషువ, కాలేబులు, మోషే స్పందించాలని, వీరు 10 మంది అనుకున్నట్టుగా కనుక ఆ ముగ్గురు స్పందించాలని కోరుతున్నారు. అందుకనే అక్కడ తర్వాత 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశారు. ఆ రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చారంట. ఎందుకో తెలుసా? వారు అనుకున్నది జరగాలని. అయ్య బాబోయ్, అక్కడికి మనమే వెళ్తాం. ఒక్కొక్కడు 6 మూరలు 7 మూరలు ఉన్నాడు ఒక్కొక్కడు. వాడి ముందు మేము ఎట్టున్నాం? మిడతలంగా ఉన్నామంట. వాడు కాలుతో కానీ తొక్కాడంటే మేము ఏమైతే పచ్చడవుతాం. ఆ గొల్యాతున్నే అట్లున్నారు వాళ్ళు అని ఈ 10 మంది చెడ్డ సమాచారం తెచ్చి జన సమూహాన్ని మొత్తాన్ని ఏం చేశారు? కల్లోలము చేశారు. ఇప్పుడు
వారు అనుకున్నదే జరగాలని పట్టుబడుతున్నారు. ఇప్పుడు అక్కడ వారు అనుకున్నట్టుగా మోషే స్పందించాలని, యెహోషువ కాలేబులు స్పందించాలని వారు అక్కడ పట్టుబడుతున్నారు. అదే 14వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ అంతా. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా మనము కూడా ఇలాగనే ప్రవర్తిస్తున్నాం చాలాసార్లు. మనము కంటితో చూసినట్టుగా సమస్య చాలా పెద్దది, మనం వినిన సమస్య చాలా జటిలమైనది, మనము గ్రహిస్తున్న సమస్య అది ఏ మాత్రమే కానీ అది మనకు అందుబాటులో లేనిది. మనం ఎట్టి పరిస్థితులలో ఆ పరిస్థితులలో మనం వెళ్ళి దానిని మనం స్వాధీనం చేసుకోలేని స్థితిగతులు కలిగిన స్థితి అదే. అయినను అక్కడ ఈ కాలేబు అన్నాడు, మనకు శక్తి చాలును, శక్తి చాలునని కాలేబు యెహోషువ అంటే వీడంటున్నారు. అయ్యబాబు వెళ్ళేదే లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రేమైన వాళ్ళరా, ఈ పోరాటం ఎంతవరకు దారితీస్తుంది తెలుసా? ఆ 14వ అధ్యాయము మొదటి పారాగ్రాఫ్లో చివరి వచనాలకు వచ్చేసరికి ప్రతి వాడు రాయి తీసుకున్నాడు. మేమన్నట్టుగా స్పందించరా మీరు, మీ ముగ్గురు అని ఈ 10 మందితో కూడినట్టుగా సమాజం అంతా కూడా తల ఒక రాయి తీసుకొని యెహోషువ కాలేబును అమాంతంగా కొట్టి చంపి రాళ్ల గుట్ట కింద సజీవ సమాచేద్దాం అనుకొని రాళ్ళు అట్లా ఎత్తారండి. ఏం జరిగిందో ఆ ఒక్క మాట చదువుదాం రండి. 14వ అధ్యాయము, టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. 14వ అధ్యాయం 9 నుంచి నేను చదువుతున్నాను. 9 నుంచి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. యెహోషువ కాలేబులు చెప్తున్నారు, దేవుడి మీద తిరగబడకండి, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారం అగుతున్నారు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. చూడండి యెహోషువ కాలేబులకు ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో. అసలు ఇంకా యుద్ధం చేయలేదు, పోలేదు, మాట్లాడుతున్నాడు కనుక ఏమంటున్నాడు? తొలగిపోయింది, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడరండి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు అందరికీ రాళ్ళు తెచ్చారండి. అంతే, దేవుని మహిమ వారి మధ్యలో ఉన్న ప్రత్యక్షపు గుడారములో నుంచి ప్రకాశించింది. అంతే, రాళ్ళు ఎత్తిన రాళ్ళు కింద పడ్డాయి, లేకపోతే మొత్తం మసయ్యేవాళ్ళు అక్కడ. దేవుని మహిమ ఆ ఇద్దరి పక్షముగా ఉంది. ఎప్పుడు కూడా సత్యవాది పక్షముగా కొద్దిమందే ఉంటారండి. ఎప్పుడు యథార్థత పక్షముగా ఎప్పుడు కొద్దిమందే ఉంటారు, సరియైన దాని పక్షముగా కొద్దిమందే ఉంటారు. కానీ అబద్ధము చుట్టూ జనులు లక్షల కొలది ఏమవుతారు? పోగవుతారు. అదే గుర్తు మీకు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, అదే గుర్తు. కనుక మనము పెద్ద పెద్ద గుంపుల వైపు చూడకూడదు. నిన్న ఒక వాక్యం వింటుంటే అతడు ఒక హైందవుడు తాను యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత హైదరాబాద్ అతను అతను చెప్తున్నాడు సాక్ష్యం, నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ వచ్చాను, అక్కడక్కడ కొన్ని చోట 2000 మంది కూడుకుంటున్నారు, ఇలా కూడుకుంటున్నారు. నేను వెళ్ళానే కానీ నాకు అంత ఇది అనిపించలేదు. కానీ ఒకరోజు నా స్నేహితుడు ఒక ఇంటికి తీసుకెళ్ళాడు, అక్కడ జరిగే కూడుకలో అక్కడ కూడుకునేది 30 మంది అంట. అయితే ఆ 30 మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకు దేవుని సన్నిధి
నిజంగా వీరి మధ్య ఉన్నదని తర్వాత నుంచి అక్కడికి వెళ్ళటం ప్రారంభించాడట. తను అంటున్నాడు మాట, నేను అనుకున్నాను వేల మంది మధ్యలో ఉంటాడేమో అనుకున్న దేవుడు అనుకున్నాను, కానీ నేను అనుభవించింది తనకున్న తపన ఏంటంటే నేను రక్షించబడ్డాడప్పటికీ ఆత్మీయంగా బాగా ఎదగాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. మంచి మనస్సాక్షితో ఎదుగుతున్నాడు. ఇప్పుడు సేవకుడిగా పనిచేస్తున్నాడులేండి. వీరు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆ 30 మంది దగ్గరికి వెళ్ళి వారితో కూర్చొని కింద వాళ్ళకి చాపలు కూడా లేకపోతే పట్టలేసుకున్నారంట. పట్టలేసుకొని ఒక చిన్న గుడిసెలో గుడారములో ప్రార్థన చేసుకుంటుంటే వారి మధ్యలోకి వెళితే ఎంత ఆప్యాయతగా పలకరించారన్నట. ఎంత ఆప్యాయతగాను. కనుక ప్రతి ఒక్కరు పోవడంతో ఎక్కడి నుంచి వచ్చారు బ్రదరు అని. ఆ 2000 మందిరానికి వెళ్తే కనీసం ఒక్కడ పలకరించలేదు నన్ను. ఈ 30 మందిలో ఉన్న ప్రేమను నేను చూశాను. ఆ చక్కని సహవాస సంబంధాన్ని చూశాను. ప్రేమైన వలరా ఎప్పుడూ కూడా సరి అయినటువంటి యొక్క దాని పక్షముగా కొద్దిమందే ఉంటారు. కనుక లోక సంబంధమైన వాటి మీద విస్తారంగా వెంబడిస్తారు. అలాగనుకొని వేల మంది సంఘాలకు వెళుతున్నట్టుగా వారిని నేను క్రిటిసైజ్ చేసి చెప్పటానికి నేనెవడను? నేను చెప్పట్లేదు, కానీ వాక్యం చెబుతుంది. ఎప్పుడు కూడా సరైన వాళ్ళు ఎప్పుడు మైనారిటీగానే ఉంటారు. మైనారిటీగానే అంటే తక్కువగానే ఉంటారు. సరిగా లేని వారు లోకము మొత్తం అంతా మిళితమైన వారు ఎప్పుడు కూడా మెజారిటీగానే ఉంటారు లోకములో. దేవుడు కావలసినది మెజారిటీ కాదు, మైనారిటీ. అందుకొని చిన్న మంద భయపడుకో అన్నాడు దేవుడు. చిన్న మంద భయపడవద్దన్నాడు. సో జీవితంలో మనలో మనముగా ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రభు, నేను కూడా నా జీవితంలో అదిగో అహాబుకు వలె, అక్కడ ఉన్న సిద్కి అబద్ధ ప్రవక్తకు వలె, అక్కడ ఉన్న మిగతా అబద్ధ ప్రవక్తలకు వలె, ఇదిగో ఇక్కడ చూసుకుంటూ వచ్చినాం ఇజ్రాయేల్ ప్రజలకు వలె, ఆ 10 మందికి వలె నేను కూడా నా జీవితంలో మేము అనుకున్నట్టుగా స్పందించాలని దేవుని బిడ్డలు స్పందించాలని కోరుకుంటూ వెళ్తున్నాను. నన్ను క్షమించు. మీరు ఎలాగా నన్ను స్పందించమని కోరుతున్నారో అది కష్టమైన దానికి నేను స్పందించి వెళ్ళటానికి, దానికి నేను లోబడటానికి, నీ మార్గంలోనికి నేను రావటానికి కొరకే నన్ను నా కఠినమైన మనసును తొలగించు. ఇప్పటి వరకు నా మార్గంలోనికి రావాలని, నిన్ను ఎలాగైనా గుంజుకోవాలని, నిన్ను చేయి పట్టుకుని లాక్కొని రావాలని నా మార్గంలోనికి ప్రయత్నం చేస్తూనే వచ్చాను. కానీ నీ మార్గంలోనికి రావటానికి నేను ఎన్నడూ ఇష్టపడటలేదు. తద్వారా ఆహాబు మరణమైపోయినాడు. తద్వారా అబద్ధ ప్రవక్తలు చనిపోయినారు. తద్వారా ఇక్కడ పెట్టిన యొక్క ఇజ్రాయేల్ ప్రజలు 10 మంది జన సమూహం మొత్తం నాశనం అయిపోయినారు. ఆ ఇద్దరే కానానుకు వెళ్ళారు. ఆ ఇద్దరు వెళ్ళిన కానానికి. కనుక జన సమూహం ఎవరి పక్షంగా ఉన్నారో చూసుకోబాబు. నువ్వు దేవుడి పక్షంగా ఉన్నావని చూసుకో. దేవుడు మార్గంలోకి వస్తున్నావనే చూసుకో. ఆయన నీ మార్గంలో రావటానికి కుదరదు. దీనిని మనము పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ ప్రభు అయితే నయమాను తర్వాత 14వ వచనములు అక్కడే అతడు చెప్పిన ప్రకారము వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లెగిచిన తర్వాత పసిపిల్లవాని దేహము వలె అయిపోయింది. తర్వాత అతడు ఏం చేశాడో ఒక్కసారి మీరు చదవండి. ఎంత అద్భుతమైన మార్పు అతనిలో వచ్చింది. బ్రతిమలాడుతున్నాడంటే ఎలీషాని. పోయాడు చాలా దూరం. పోయినవాడు ఎప్పుడైతే దేవుని కార్యం ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా స్పందించడానికి కొరకాయ ఇష్టపడ్డాడో, అంగీకరించాడో, తన జీవితంలో కలిగిన కార్యాలు చూసి ప్రవక్త దగ్గరికి వెళ్ళి గోదాడుతున్నాడు.
అయ్యా ఇది తీసుకోలే నువ్వు, అయ్యా ఇది తీసుకోలే నువ్వు, నాకు నయా పైసా అక్కర్లేదు, నువ్వు క్షేమంగా వెళ్ళంతే చాలు. వెళ్ళేటప్పుడు ఒకటి అడిగాడు అక్కడ, మీరు తర్వాత చదవండి, అయ్యా కొంచెం మట్టి నాకు నేను దాన్ని తీసుకొని పోతాను. ప్రేమైన వాళ్ళరా, అతని జీవితం ఎంత అమోఘముగా చేయబడిందో ఈ పరిశుద్ధ గ్రంథములో మన కొరకు రాయించాడు ఆ నయమాను జీవితాన్ని. ఈరోజు మన జీవితాన్ని గురించి లోకం చెప్పుకోగలదా ఇలాంటి స్థితి? ఎప్పటి వరకు ఒకవేళ నయమాను మొదటి జీవితం వలె జీవిస్తున్నట్లయితే, ఇదిగో నయమాను లోబడ్డాడు, విధేయత చూపించాడు, ప్రవక్త మార్గంలోకి వచ్చాడు, ప్రవక్త చెప్పింది చేశాడు, ప్రవక్త చెప్పినట్టుగా స్పందించాడు, క్షేమం పొందాడు. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నా జీవితానికి, నా భవిష్యత్తు అదే శ్రేయస్కరమైంది. అలాగ ఉండటానికి కొరకాయ పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు సహాయము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యం చాలా మధురమైనది, నీ వాక్యం చాలా శ్రేష్టమైనది. నీ పక్షముగా ఉండేవారు ఎప్పుడు కూడా కొద్దిమందే. ఆ మీకాయాను ఆహాబు తిట్టాడు, అక్కడ ఉన్న అబద్ధ ప్రవక్త నాయకుడు సిద్కియా తిట్టాడు, అక్కడ ఉన్న అబద్ధ ప్రవక్తలందరూ తిట్టారు, కొట్టారు. రాజు కూడా చెరసాలలో పడివేయండి, వీడికి సరిగా భోజనం పెట్టద్దు నేను వచ్చేంత వరకు అని చెప్తూ వచ్చారు. కారణం ఒకటే, వాడు చెప్పినట్టుగా చెప్పలేదనే, వారు అనుకున్నట్టుగా స్పందించలేదనే. అయితే చివరికి వాళ్ళు యుద్ధం నుంచి తిరిగి వచ్చారా? లేదు. యుద్ధ భూములోనే రక్తము వలికింది, ఆ రక్తమును వచ్చి కుక్కలు నాకాయి. మీరు ప్రవచించారన్నాడు ఏలియా ద్వారా, మొదటి రాజుల 21వ అధ్యాయములో, ఓ ఆహాబు, నీ రక్తమును, నీ భార్య రక్తమును ఎక్కడైతే నాబోతు రక్తము కుక్కలు నాకాయో అక్కడ నీ రక్తము, నీ భార్య రక్తం నాకుతాయని చెప్పారు. ఖచ్చితంగా అలానే జరిగింది. అక్కడ ఆ శవాన్ని కడుగుతూ ఉంటే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకి వెళ్ళాయంట. అక్కడ ప్రభు, చాలాసార్లు మేము కూడా అంతే మొండిగా తిరుగుతుంటాం. నేను చెప్పింది చెయ్యి ప్రభువా, నేను ఇలాగ అనుకుంటున్నాను, ఇది చెయ్యి ప్రభువా, నాకు అది చెయ్యి ప్రభువా, అది చెయ్యి. మేము చాలా మొండికి తిరుగుతుంటాం. నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నేను బిడ్డనే కదా, నువ్వెందుకు చెయ్యవు? నీకు తెలియదా? ప్రభు, మిమ్మల్ని చాలాసార్లు వేధిస్తున్నాం, బాధపరుస్తున్నాం. ఇదిగో నా భార్యను ఎట్లా చేయి, ఇదిగో నా భర్తను ఎట్లా చేయి, ఇదిగో నా బిడ్డలను ఎట్లా చేయి, నా జీవితాన్ని ఎట్లా చేయి, నా పరిస్థితులు ఎట్లా చేయి, నా పొలాన్ని ఎట్లా చేయి, నా స్థితిని ఎట్లా చేయి. నీకు చెప్పే అంత గొప్ప తెలివి కలిగిన వారమా? యోగ్యులమా మేము? మాకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నీకు తెలుసు. నువ్వు ఏమి చెబుతున్నావో దానికి నడుచుకోవడానికి నేర్పించు. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3-4 వచ్చిన జ్ఞాపకం చేశారు మీరు. ఆజ్ఞలు భారమైనవి కావు. ఎవడైతే ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాడో వాడే దేవుని ప్రేమించినట్టు లెక్క అని అంటున్నాడు. ఎవడైతే దేవుని నిలిచి ఉంటాడో వాడు లోకమును జయించుదురు. వారు లోకాన్ని జయించినది వారి విశ్వాసమే మాట్లాడాం. ప్రభు, ఎంత చక్కని మాటను మా కొరకు రాయించాం. ఈనాడు మా విశ్వాస యాత్రా జీవితంలో ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్న భద్రపరచు. ప్రభువా, గృహాలు దర్శిస్తున్నప్పుడు ఏ ఇంటిలో కూడా దాదాపుగా కుటుంబ ప్రార్థనలు లేవు. పొద్దున లెగవటమేందో, వ్యవహారాలేందో, అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం ఇదే చేస్తున్నారు చాలామంది. అయ్యా, బైబిల్ పట్టుకొని వస్తున్నారు, మారు మనసు పొందామంటున్నారు,
బాప్తిస్మాలు తీసుకున్నామంటున్నారు, మేము కూడా భక్తులం అంటున్నారు. ఒక్క కుటుంబాల్లో ఒక ప్రార్థనలు లేవు, కుటుంబ ప్రార్థనలు అంతకంటే లేవు. అయ్యా, ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితులకు దిగజారిపోతున్నారో కుటుంబాల్లో కనికరించండి, సంధించండి. నీ కోపమును పెళ్ళిన దిగగమునిపే అదిగో రాళ్ళెత్తారక్కడ, అంతే నీ మహిమ కనబడింది. భయపడి చచ్చా. ప్రభా, మీరు తలెస్తే ఎంతసేపు, ఆ క్షణం మేము ఎవరు ఉండం భూమి మీద. అయినా మా ఎడల మీరు ఓర్చుకుంటున్న ఓర్పు చాలా గొప్పది. ప్రభు, ఎందుకు అంత నిర్లక్ష్యం అవుతున్నారో నాకు తెలియదు. తినటానికి రెడీ అవుతున్నారు, పనికి రెడీ అవుతున్నారు, కానీ కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి లేదు శ్రద్ధ. పిల్లలు ఒక దారి, భర్త ఒక దారి, భార్య ఒక దారి, ఎవరి దారి వాళ్ళదే. ప్రభువా, ఏం చేస్తారయ్యా మా జీవితాలలో మేలును? మీరు ఇచ్చిన వీటినే ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇంకా మేము అడిగినన్ని ఇస్తే అసలు లెక్క చేస్తామా? నిన్ను మందిరానికి వస్తామా? అసలు ప్రార్థన చేసుకుంటామా? బైబిల్ చదువుకుంటామా? అసలు ప్రభువా, కనికరించు. ఎందుకు ఇంత నిర్లక్ష్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయో నాకు తెలియదు. తినటము మర్చిపోవటం లేదు, తాగటం మర్చిపోవటం లేదు, పడుకో నిద్రపోవటం మర్చిపోవటం లేదు, పొలాలు మర్చిపోవటం లేదు, పని మర్చిపోవటం లేదు, వ్యాపారం మర్చిపోవటం లేదు. నీ పనులనే మర్చిపోతున్నాను. క్షమించండి. ఇకనైనా శ్రద్ధ కలిగి ఉండటానికి సహాయం చేయి ప్రభు. మా జీవితాలను మీరు పుట్టించినది ఒక ఉద్దేశము కొరకాయ. ఏందో బ్రతుకుతున్నామట్టు బ్రతకగా ఉండడం సహాయం చేయి. నీ కొరకై దేని కొరకు రక్షించావో దాని కొరకై జీవించడానికి నేర్పించు. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరెవరు ప్రార్థన చేయమని కోరారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది హాస్పిటల్లో ఉన్న సోదరుడి కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించు. నీకే అప్పగించుకుంటూ తిరిగే సమయంలో కొంత సమయం ప్రార్థనలో కూడా గడపడానికి సహాయం చేయండి. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నవనెచ్చ నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కుమారుడైన ప్రభుని